నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. తెలుగుదేశం గనక వన్స్ ఇక్కడ యాక్టివేట్ అయితే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. అవును. అంతే కదండి? ఇప్పుడు హ్మ్. బేసికల్‌గా మనం హ్మ్. చూస్తే ఆంధ్రాలో వైఎస్ఆర్‌సీపీకొచ్చినటువంటి ఓటర్స్ గాని, క్యాడర్ గాని మొత్తం ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోవటంతో వచ్చిందో, హ్మ్. బీఆర్ఎస్‌కొచ్చినటువంటి ఓటర్లు, క్యాడరు, నాయకులందరూ గూడా తెలంగాణ సెంటిమెంట్ 2 కళ్ళ సిద్ధాంతం మూలన దెబ్బతిన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినోళ్ళే. అవును. మీరొకసారి అవును. గమనించండి. అవును. 80% నాయకులు గానివ్వండి, ఓటర్లు గానివ్వండి, ఎవరైనా వాళ్ళే ఉన్నారు. అవును. కానీ 2018 ఎలక్షన్‌ల అసెంబ్లీ ఎలక్షన్‌లో 38, 39%తో 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ 24 పార్లమెంట్‌ల ఎలక్షన్‌కొచ్చేటప్పటికి 20% లోపలికి పడిపోయింది ఓటింగ్. ఆ! అంటే దగ్గర దగ్గర 18, 19% బీజేపీ లాగేసుకుంది. మిగతా దాన్ని నిజంగా తెలుగుదేశం గనక యాక్టివ్ అయ్యి అక్కడ అధికారంలోకి వచ్చింది ఆల్రెడీ. వీళ్ళు పక్క చూపులు చూస్తున్నారు. సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే తీసుకోండి సార్. హ్మ్. చాలా మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసి వచ్చినోళ్ళే గదా! కలిసొచ్చా కలిసొచ్చారు గదా! నిన్న కూడా నిన్న గూడా. కలిసారు. అవును. వాళ్ళు గోడ దూకడం ఎంతసేపు? అవును. హ్మ్. కాబట్టి నీదొకసారి మునిగిపోయే పడవని రేవంత్ రెడ్డి గనక ఇంకొంచెం స్పీడ్ చేసి ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చుట్టారనుకోండి ఫినిష్. ఓకే. ఆల్రెడీ కవిత గారు ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళిద్దరి భవిష్యత్తు తేలలేదనుకోండి మునిగిపోయే నావలో ఎవడుంటారు? అలాగే సేమ్ వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి అక్కడుంది. నీ ఎంపీలు ఎంతమంది నిలబడతారో తెలియట్లేదు. నీ ఎమ్మెల్సీలు ఎంతమంది నిలబడతారో తెలియట్లేదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది నిలబడతారో తెలియట్లేదు. తెలియనప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇందాక మనం మాట్లాడుకొని వీళ్ళు అది పొత్తు చెడగొట్టడం కోసంగా ఇది జరగకూడదని అనుకోవడానికి కారణం కూడా ఇదే. అదే. ఈ సెంటిమెంట్‌ని చూపించి హ్మ్. మళ్ళీ ఏదన్నా పోయేటువంటి క్యాడర్‌లో ఏదన్నా కొద్దిగా మనం జోష్ నింపొచ్చు అనేటువంటిదే దింపుడు కళ్ళం ఆశ తప్పితే వేరే ఏమి లేదు. సార్ ఇది అసలు సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దండి ఇప్పుడు? ఎప్పుడండి? ప్రజల్లో 10 ఉందంటారా? లేదండి. ఉంటే అసలు ఎప్పుడైతే పార్టీ పేరే మార్చిన తర్వాత కూడా పేరు మళ్ళీ మార్చిన తర్వాత ఇంకెందుకు? ఇంక ఇంక అది లేదనేది మీకు అర్థమైంది గదా! మొన్న. ఆ! ఇప్పటికి అదే స్ట్రాటజీ యుటిలైజ్ అంటే చేస్తున్నారు. అంతకు మించి వాళ్ళకేం తెలీదండి. ఇంక లేదు. కానీ డెవలప్ చేసినయి ఉన్నాయి గదండీ! అయి చెప్పుకోవచ్చు కదా! ఇది డెవలప్‌మెంట్ ఒక్కటే చాలదనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారండి. మనం చూసాం. ఓకే. ఇప్పుడు హ్మ్. నువ్వు ఎంత డెవలప్ చేసినా నిన్ను ఓడిస్తారు ప్రజలనుకుంటేనేమో ఇక్కడ ప్రూవ్ చేశారు ఆ! తెలంగాణలో. హ్మ్. నువ్వు ఎంత సంక్షేమం ఇచ్చినా మేము నిన్ను ఓడిస్తామనేమో ఆంధ్రలో చెప్పారు. ఆ! ఈ 2 చోట్ల కామన్‌గా ఇచ్చినటువంటి తీర్పులో ఉన్న సారాంశం మనం తీసుకుంటే, హ్మ్. మీరేం చేసినా మిమ్మల్ని క్షమిస్తాం గానీ, తలబిరుసుతనంతోటి, అహంకారంతో ప్రవర్తిస్తే, ప్రజలతో మాకు పని లేదనుకుంటే మాత్రం మిమ్మల్ని ఓడిస్తాం. ఓకే. ఓకే. ఇది క్లియర్‌గా ఇచ్చినటువంటి తీర్పు. మీరు చూడండి. హ్మ్. కేసీఆర్ బాగా చేశాడనేది అందరూ అంటున్నారు. హ్మ్. సిటీని డెవలప్ చేశారు, ప్రాజెక్టులు కట్టారు, నీళ్ల కొరత తీర్చారు, ఎలక్ట్రిసిటీ కొరత తీర్చారు. ఆ విషయంలో ఎవరు కాదంటలా. కానీ అసలేంటి నీ తలపొగరు? నువ్వు ప్రజా సేవకుడివా? డిక్టేటర్‌వా? ఆ విషయం వచ్చేటప్పటికి ప్రజలు క్షమించలా. ఓకే. అలాగే నువ్వెంత సంక్షేమం ఇచ్చినా, మిగతా విషయాల్లో అసలు ప్రజల దగ్గరికి రాకుండా, ప్రజలను పట్టించుకోకుండా ప్యాలెస్‌లో కూర్చుంటే, నువ్వేమన్నా గొప్ప నియంతవా అని అక్కడ ఓడిచ్చారు. ఓకే. దీన్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ ఇప్పటికి ఆ ధోరణిని మార్చుకోకుండా, ఏవో కారణాలు వెతుకుతూ బీటింగ్ అరౌండ్ ద బుష్ అని చెప్పేసని చుట్టూ చుట్టూ తిరుగుతున్నారు. అది వాళ్ళకి ఎప్పటికీ ఉపయోగపడదు. క్యాడర్ విషయంలో స్ట్రాంగ్‌గా చూసుకోవాలనుకుంటే తెలుగుదేశంకి ఒక గట్టి పునాది ఎన్టీఆర్ గారు ఏసి ఎళ్ళిపోయారు కదండీ! అవునండి. అంతే కదా! ఖచ్చితంగా మీకు హ్మ్. ఇప్పుడే కాదండి. గత హ్మ్. 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పేరు ఎవరు మాట్లాడినా, హ్మ్. అది వాళ్ళ శత్రువులు మాట్లాడినా కూడా క్యాడర్ బేస్డ్ పార్టీ అంటారు. హ్మ్. కొన్ని వందల వేల మంది నాయకులు రకరకాల పరిస్థితులు, రకరకాల కారణాల మూలాన మారిపోయారు. మనం పెద్ద పెద్ద లీడర్లు. ఆ! అయినా పడ్డ ప్రతిసారి అంతకంటే బలంగా లేచి నిలబడేది పార్టీ. దానికి కారణం ఏంటంటే నీ క్యాడరు, నీ ఓటర్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా ఉన్నప్పుడు నాయకులు వస్తూ పోతూ ఉంటారు. ఇట్ డజంట్ మ్యాటర్. రైట్. ఈవెన్ తెలంగాణలో గూడా మీరు ఉద్యమ సమయంలో బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా 16, 17 సీట్లు వచ్చినాయి తెలుగుదేశానికి. మీరు గుర్తు తెచ్చుకోండి. అవును. హ్మ్. తెచ్చామన్నటువంటి బీఆర్ఎస్‌కొచ్చిన సీట్లు 64, 65 ఆ రైట్. రోజున. రైట్. 2019లో గూడా మళ్ళీ పెద్ద ఎత్తున 2018లో వ్యతిరేకత వచ్చినా 3 సీట్లో, 2 సీట్లో వచ్చినాయి తెలుగుదేశానికి. హ్మ్. ఖమ్మం అటు పక్కన. రైట్. సో, తెలుగుదేశం పార్టీ చచ్చిపోవడం అనేది లేదు. కానీ జరిగిందేంటంటే 2019లో ఆంధ్రాలో గూడా అధికారం పోవటం మూలాన నిధుల కొరత గానివ్వండి, ఇప్పుడు అధికార పక్షంలో ఉంటే నిధులుంటాయి. అధికారం లేకపోతే 2 చోట్ల మేనేజ్ చేయటం కష్టం అవుతుంది. ఇవాళ మళ్ళీ అక్కడ అధికారంలోకొచ్చి బీఆర్ఎస్ అనేటువంటిది వీక్ అయ్యి, అక్కడ ఒక వాక్యూమ్ అనేటివి క్రియేట్ అవుతున్నప్పుడు ఏంటంటే, ప్రొయాక్టివ్‌గా ఉండటంలో తప్పు లేదు గదా! అండ్ నాయకత్వ లక్షణాలు కూడా లోపం అనుకోవచ్చా అండి?
ఇప్పుడు ఎల్ రమణ గారిది కావచ్చు, ఉమ్. లేకపోతే జ్ఞానేశ్వరరావు గారిది కావచ్చు. ఈ 2 కూడా రాంగ్ స్ట్రాటజీ అనుకోవాలా? స్ట్రాటజీ కాదండి. ఆ! వాళ్ళని తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళని కోవర్టులుగా మార్చుకున్నారు బీఆర్ఎస్ గారు. వాళ్ళకున్నటువంటి అధికారం, వాళ్ళకున్నటువంటి డబ్బుతోటి వాళ్ళని తెలుగుదేశం అధ్యక్షులుగా కంటే కూడా బీఆర్ఎస్ కోవర్టులుగా మార్చేశారు. అదేనండి. అట్లానే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూడండి, అంతకుముందు రకరకాలోళ్ళు ఉన్నారు. అసలు ఈ అవును. పార్టీకి ఎప్పుడో కావాల్సింది. దానికి కారణం కూడా ఇందాక నేను అన్నదేనండి. ఆ! మీకు ఆంధ్రాలో గనక తెలుగుదేశం అధికారంలో ఉంటే ఇదే వెంకటరమణ, ఇదే ఎల్వి రమణ, తర్వాత మిగతా వాళ్ళు బాగా పనిచేసేవాళ్ళు. హ్మ్. అక్కడ అధికారంలో లేకపోవడంతోటి ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటే చాలులే అంటంతోటి కాసాని జ్ఞానేశ్వర్ వేసిన స్ట్రాటజీ మీరు గమనించారు కదా. హ్మ్. 119 స్థానాల్లో మనం పోటీ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉంటే ఈయన వెళ్ళి అడిగాడు. అవును. ఆయన ఉద్దేశం ఏంటి, అన్ని చోట్ల పోటీ పెట్టి ఓట్లు జిల్లిస్తే మళ్ళీ బీఆర్ఎస్ గెలుచుంది. రైట్. సో పక్కాగా ఆయన కోవర్ట్ అనేది అర్థమైపోయింది. హ్మ్. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి ఇక్కడ మేము పోటీ చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వగానే అది తప్పు, ఈ ఎలక్షన్లకు మేము దూరంగా ఉన్నాం అన్నారు. నెక్స్ట్ డే అక్కడ కనిపించారు ఆయన. అవును, బీఆర్ఎస్ మీటింగ్‌లో మీటింగ్లో వెళ్ళిపోయాడు. సో అర్థమైపోయింది, ముసుగు తొలిగిపోయింది. అది. అయిన తర్వాత ఆ! చంద్రబాబు నాయుడు గారు కామ్గా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి అన్నారంత, ఒకటే మాట. హ్మ్. ఇండైరెక్ట్ గా మీరు కాంగ్రెస్కి వేయండి అని చెప్పకనే చెప్పేశారు. అవును. అయిపోయింది, మొత్తం వన్ సైడెడ్ అయిపోయింది. ఆ! అందుకనే సిటీలోనే బీఆర్ఎస్ వచ్చింది, మిగతాదంతా ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించిన బెల్ట్ ఏదండి? మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్. హ్మ్. మొత్తం అవును. ఎక్కడైతే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారో, ఆంధ్ర బోర్డర్స్ ఉన్నాయో, ఆ బెల్ట్లో వచ్చినటువంటి ఓట్ల ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ! ఆ సంగతి అందరికీ తెలుసు. అవును. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ చేసుకున్నటువంటి స్వయంకృతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కోటి యమపాశాల్లాగా వాళ్ళకి చుట్టుకుంటున్నాయి. దాంట్లో నుంచి బయటపడి పార్టీ మళ్ళీ 2029 దాకా మనుగడ సాగించడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే వయసు రీత్యా కేటీఆర్ గారికి ఇంకా అంత ఇది లేదు, కేసీఆర్ గారికి. కేటీఆర్ గారు విచిత్రంగా అధికారంలో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా, చాలా దీనిగా ఉన్న మనిషి అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఆయన చాలా ఉత్సాహంగా ముందుండి నడిపించాలి. అది కనపడట్లేదు. ఎక్కడో ఏదో సందర్భంలో మీటింగ్లో ఉంటే ఒక 2 మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆ ధైర్యం ఇది ఆయనలో కనపడట్లేదు. కాబట్టి రాబోయే రోజులు మాత్రం ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్కి, అటు వైసీపీకి గడ్డు కాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చూద్దాం రాజకీయాలు ఎలా మారుతాయి అనేటువంటిది.